నమస్కారం ఆర్బీకే ఛానల్ కి స్వాగతం। ఈ రోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా కంబం మండలం కంబం గ్రామానికి చెందిన శ్రీ కర్ణ రాకేష్ రెడ్డి గారు మన ఆర్బీకే స్టూడియోకి వచ్చి ఉన్నారు। వీరు గత 10 సంవత్సరాలుగా శాశ్వత పందిరిపై దొండ పంటను సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబడులు తీసుకుంటూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు। ఇప్పుడు అధిక దిగుబడులు తీసుకోవడానికి దొండ పంటలో పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి మన ఆర్బీకే ఛానల్ ద్వారా పంచుకుంటారు। ముందుగా ఆర్బీకే స్టూడియో మరియు ఛానల్ నుంచి నమస్కారాలు। నమస్కారం మేడం। మీరు దొండ ఏ రకం సాగు చేస్తున్నారండి? సన్న దొండ సాగు చేస్తున్నాం। ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారండి? 1 ఎకరాలో సాగు చేస్తున్నాం। 1 ఎకరా సాగు చేసుకోవడానికి మనకి దొండ మొక్కలు ఎన్ని పడతాయండి? 1200 నుంచి 1500 పడతాయి। సాధారణంగా దొండ నాటుకోవడానికి అనుకూలమైన సమయం ఏదండి? కొద్దిగా వర్షాలు అందుబడితే బాగుంటుంది। బాగున్నాక 6 నెలలను నాటుతాం మేడం। 6-7 నెలలు నాటుకుంటే బాగుంటుంది। మీరు దొండ ఏ విధానంలో నాటుకుంటారండి? సేద్యం చేసి సాళ్ళ ద్వారా నాటుతాం మేడం। బోదెలు వేసుకొని బోదెల్లో నాటుతాం। దొండ పంట నాటుకోవడానికి ముందుగా నేలను ఏ విధంగా తయారు చేస్తారో ఒకసారి వివరించండి। ముందు పొలాన్ని బాగా ట్రాక్టర్తో రోటావేటర్ గొర్రు నాగేళ్ళందు కొట్టేసి ఎరువుల పేడతో చదును చేసేస్తాం। దాంట్లోనే మందు గుళియలు అటువంటివి వేసి బోదెలు తోలి సాళ్ళు తోలుకుంటాం। మీరు దొండ శాశ్వత పందిరి పైన వేసుకున్నారండి, తాత్కాలిక పందిరి పైన వేశారా? శాస్త్ర పందిరి మీద వేసాం మేడం। ఎకరాకి పందిరి వేసుకోవడానికి ఎంత ఖర్చు అయిందండి? 4 లక్షలు అయింది మేడం। 1 లక్ష రూపాయలు సబ్సిడీ వస్తుంది। ఈ 4 లక్షలు కూలీ ఖర్చులతో కలిపండి? అన్ని కూలీ ఖర్చులు మొత్తం మనది పొలం సదును చేసినందుకు, కంచె కట్టినందుకు, బిగించినందుకు అన్నిటికీ। దొండ మీరు ఎంత వయసున్న మొక్కలను తెచ్చి నాటుతారండి? నర్సరీలో మొక్క పెంచుతారు, పెంచిన ఒక అర్ధడుగు ఎత్తులో ఉన్నాయి మొక్క తీసుకొని వచ్చి నాటుతాం మేడం। నీటి వసతి ఏంటండి మీకు? బోర్ మేడం। మొక్క నాటిన తర్వాత నుంచి కూడా మనకి నీటి తడులు అనేవి ఏ విధంగా ఇస్తారో ఒకసారి చెప్పండి। మొక్క నాటేటప్పుడు నీళ్ళు వేస్తాం ఫస్ట్, తర్వాత మళ్ళీ పులక వేస్తాం ఒక 3 రోజులకు, తర్వాత వారానికి 10 రోజులకు పొలాన్ని బట్టి వేసేస్తాం। దొండలో మీరు పాటిస్తున్నటువంటి ఎరువుల యాజమాన్యం గురించి ఒకసారి వివరించండి। ఎరువులు మాకంటూ అంత ఎక్కువ ఏం పట్టవు మేడం। పశువుల ఎరువే వేస్తాము, వీటికి అదే ఎక్కువ। గేదె ఎరువు వేస్తాము, తర్వాత వచ్చేసి 28 యూరియా, పొటాషు, సల్ఫర్ అది ఎప్పుడన్నా వేస్తాం। అంత ఎరువులు అందేం తక్కువ పడుతుంటాయి, ఖర్చు పెద్ద తక్కువ ఉంటుంది। నీళ్లు వదిలినప్పుడు ఏదో ఒక మందు అడుగున పొటాషో యూరియానో 28 319 ఏదో ఒకటి వేసేస్తుంటాం। దాంతోపాటు పైపాటుగా బోరాను, ఫార్ములా 4 పిచికారి చేస్తాం మేడం। దొండలో ఎటువంటి పురుగులు తెగులు ఆశిస్తూ ఉంటాయండి, వాటిని మీరు ఏ విధంగా నివారిస్తున్నారో ఒకసారి వివరించండి। దొండలో అంత ఏమీ ఉండదు మేడం, పురుగు అందు చాలా తక్కువనే ఉంటుంది। తెగుళ్ళు అందు ఏం రావు। వేప నూనె, అష్టాపొడి, నవక్రాను ఇట్లా కొడతాం మేడం। మనం మొక్క పెట్టుకున్న తర్వాత తీగ అనేది ఎన్ని రోజులకు ఎక్కిస్తారండి పందిరికి? వారానికి కడతాము, 10 రోజులకు కట్టొచ్చు, ఎప్పుడైనా కట్టొచ్చు మేడం। కాకపోతే 1 నెల లోపల పెద్ద చెట్లు అయ్యే లోపల కట్టుకోవాలి, కట్టుకుంటే నీట్గా ఉంటుంది। మనం మొక్క పెట్టుకున్నప్పటి నుంచి కూడా మొదటి కోత అనేది ఎన్ని నెలలకు వస్తుందండి? 3 నెలల నుంచి స్టార్ట్ అయింది మేడం। 3 నెలల నుంచి డైలీ కాపుగా వస్తుంటుంది, వారానికి 2 రోజులు అట్లా వస్తుంటాం। ఎన్ని రోజుల వ్యవధితో కోతలకు వస్తూ ఉంటారు? 3 రోజులకు 4 రోజులకు కాపును బట్టి కోస్తుంటాం మేడం। 3 నెలలకి మొదటి కోత మొదలైనప్పటి నుంచి కూడా మనం ఎన్ని నెలల వరకు కోతలు తీసుకుంటూ ఉండొచ్చండి? కోత వచ్చేసి కంటిన్యూగా ఏడాది పాటు ఉంటది, కాకపోతే ఒక జనవరి నుంచి కోత తక్కువ వస్తుంది మేడం। తర్వాత మనము దాంట్లో ఎండిపోయిన పుల్లలు, ఆకులంతా ఇదిలించుకొని మళ్ళీ నీట్గా నీళ్ళు వేసుకుంటా యథాప్రకారంగా వస్తుంది మేడం। వర్షాకాలం పడే వచ్చేలకు మళ్ళీ లైన్ వస్తుంది, కవర్ అవుతాయి, మళ్ళీ ఎక్కువ దిగుబడి అదే విధంగా వస్తుంటుంది। వారానికి కోత కోస్తామన్నారు కదండి, ఇప్పుడు వారానికి మనకి ఎంత దిగుబడి వస్తుందండి? వారానికి వచ్చేసి 40 బస్తాలు అట్లా దిగుతుంటాయి మేడం, ఒక కాపుని బట్టి తెగుతుంటాయి। 1 ఎకరా దొండ పంట సాగు చేసుకోవడానికి మనకి ఎంత ఖర్చు అవుతుందండి? దొండ పంటకు వచ్చేసి 1 ఎకరా నాటాలంటే ఎరువులు అందు కలిపి ఒక 20,000 మందులు కూలీ వాళ్ళు అందైతే 20,000 ఖర్చు అవుతుంది। ఆదాయం ఎంత ఉంటుందండి? ఆదాయం వచ్చేసి రేటును బట్టి ఉంటుంది మేడం। ఒక నెల 30,000 వస్తుంది, ఒక నెల 50,000 వస్తాయి, ఒక నెల 70 వస్తాయి। కూలీలన్నీ పోగా సరాసటంగా 30,000 వస్తాయి నెలకు। సంవత్సరానికి తీసుకొచ్చి యావరేజ్గా 4 లక్షలు వస్తాయి మేడం। పంట రేటును బట్టి ఎక్కుతుంటుంది, పెరుగుతుంటుంది, తగ్గుతుంటుంది। కాబట్టి పెరుగుతేనేమో బాగా డబ్బులు వస్తాయి, ఇంకా ఏ ఖర్చు లేకుండా, తగ్గుతేనే ఇబ్బంది, కూలీలు ఎన్ని దొరుకుతాయి। మేలైన దిగుబడులు తీసుకోవడానికి దొండ పంటలో పాటించవలసిన ఎరువుల యాజమాన్యం, నీటి తడులు, సస్యరక్షణ పద్ధతుల గురించి, అలాగే పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి చాలా చక్కగా రైతు సోదరులకు వివరించారండి। ధన్యవాదాలు। ధన్యవాదాలు।